హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ పద్మలోసు స్వాగతం చేస్తే యథావిధిగా పద్మ గారు మీ ముందుకు ఈరోజు చాలా మంచి కలెక్షన్తో వచ్చేసాను. ఇప్పుడే హెవీ క్వాలిటీ కాటన్ చీరలు ఫ్యాన్సీ శారీస్తో వచ్చాను. నచ్చితే మీకు ఏ చీర నచ్చితే ఆ చీర ఫోటో తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను దాని వివరం చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు చూసి ఓ లైక్ వేసి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఇది నా రిక్వెస్ట్. తర్వాత మీకు ఈరోజు చాలా మంచి చీర, నా చీరే మీకు రీల్లో కూడా చూపించాను. ప్యూర్ లెనిన్ శారీ అండి. ఎన్ని చీరలు తెచ్చుకున్నా తనివి తీరిన చీరలు ఏదన్నా ఉందంటే నాకు విషయంలో లెనిన్ చాలా ఇష్టమైన చీర. ఇది లెనిన్ శారీ అండి. మీకు నచ్చింది అనుకోండి, ఆర్డర్ పెట్టుకోండి. ఇది శారీ అంతా. ఓకే, ఇది పౌటంచు, ఇది బ్లౌజు. ఓకే, ఇది బ్లౌజ్. నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే. కానీ చీర అయితే నాదే. ఎవరన్నా అడిగితే మాత్రం ట్రై చేస్తాను ఇవ్వటానికి. చూద్దాం మీకు నాకు కనుక ఓకే అయితే. తర్వాత ఎన్నని త్యాగం చేయలేండి, నేను కట్టేసుకుంటాను. కాస్ట్ ఉంటుందండి, తక్కువ రేట్లు ఉండవే. అలాగే ఇది మంచి సెమ్మి టసర్ చీర అండి, బాగా నచ్చిన ఉల్లిపాయ కలర్ చీర. ఇది పళ్ళు వచ్చింది, బార్డర్ అంతా కూడా కింద పైన కూడా ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది. ఇది జెరీ లైన్స్ లాగా వస్తుంది, ప్యూర్ చీర. అలాగే ఇది పౌటంచు, ఎంత ప్రిటీగా ఉందో చూసారా. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కోసమైనా నాకు ఈ చీర కుట్టించుకోవాలని ఉంది. ఆనియన్ పింక్, ఆనియన్ అంటే ఉల్లిపాయ కలరు, చాలా బాగుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది చీర ఇది. ఓకేనా? ఇదైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి, లెనిన్ చీర కదా, చాలా అందంగానే ఉంటుంది. ఇట్లా ఇలా ఉంటుంది ఇదో చీర. అలాగే ప్యూర్ చందేరి అండి, బాందిని స్టైల్. ఎంత బాగుంటుంది చీర. ఇది కూడా నాకు చాలా నచ్చిన చీర. ఇదిగోండి, ఇది పౌటంచు, చాలా వెరైటీగా ఇచ్చారనమాట చీర. బ్లౌజ్ చూద్దాం. ఇది పౌటంచులాగే జూట్ది బ్లౌజ్. జూట్ బ్లౌజ్లో కూడా మళ్ళీ ఇలాగా మనకి జామ్దాని బుట్టి అనమాట. ఇలా బుట్టి ఎంత బాగుంది చూసారు. ఇదే జామ్దాని బుట్టి బ్లౌజ్కి వచ్చి చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉందండి చీర, చాలా అందంగా ఉంది. నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది చీర. ఇది ఏదైతే జూట్ పళ్ళులా ఇచ్చాడో సేమ్ అదే బ్లౌజ్ వచ్చి చిన్న ఫ్లవరు బ్లౌజు ఇచ్చాడు. ప్యూర్ చందేరి అండి, చాలా అంటే చాలా బాగుంది. బాందిని స్టైల్, ఇప్పుడు పటోలా స్టైల్ లాగా అలాగా చాలా బాగా ఇచ్చాడు. నచ్చితే కాస్ట్లీగా ఉంటుంది చీర, మీకు కట్టుకున్నా కూడా అదో చీర. అలాగే ప్యూర్ ట్రింకిల్ క్రేప, చినియా క్రేప్ అని ఒక జాల్ మెటీరియల్ లాగే ఉంటుంది మీకు. ప్యూర్ క్రేప్ చీర లాగా. ఇది పౌటంచు, చాలా అంటే చాలా బాగుంది. ఈ బ్లాక్ది బ్లౌజు. శారీ అంతా ఇలా వంగపూ రంగు వచ్చి కింద పైన ఇలా బార్డర్ ఉంటుందండి. ఎంత అందంగా ఉందో చూసారా. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదో చీర, అదే మెటీరియల్లో విన్ని క్రేపు చీరలాగే. ఇదిగోండి, మెత్తగా ఉంటుందండి మీకు చీర అయితే మాత్రం. ఆఫీసులకి కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ బర్త్డే పార్టీస్కి అలాగా ప్యూర్ చీరలాగా అమెరికాలో వెళ్ళేవారు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. దీని బ్లౌజు ఇంకా మీకు జరీది ప్యూర్ జరీ ఇలా టిష్యూ బ్లౌజ్ లాగా ఇలా ఇచ్చారండి. అంటే కాస్ట్ ఉన్నట్లకి ఇలాగే వస్తాయి పౌటంచులు బ్లౌజులు. కొంచెం కాస్ట్ ఉన్నట్లకి 5,000 లోపల పడవచ్చండి చీర. ఇది అది కూడా ఇదో చీర. ఇంకా ఖాదీ లెనిన్లో ఎంత మంచి చీర అంటే మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చి పళ్ళు రిచ్గా ఉంటుంది, కాంతా వర్క్తో. ఇదిగోండి, ఇది కాంతా వర్క్, కంచి బార్డరు. బ్లౌజ్ అయితే ప్లెయినే ఉండొచ్చు నాకు తెలిసి. చేతికి ఒక బార్డర్ అంతే, చేతికి ఒక ఫ్లవరు. చీర అంతా కూడా చిన్నగా ఇలా బుటీస్ అండి. మీకు ఎంత బాగుందంటే చీర చాలా టిష్యూ వస్తుంది. ఖాదీ లెనిన్ అని. ఇది మీకు పార్టీ వేర్గా ఈవినింగ్ ఫంక్షన్స్కి అయితే కొంచెం లైట్ కలర్ ఇష్టపడే వారికి చాలా బాగుంటుంది. ఇదో చీర. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన చీరని. ఇంక ఈ చీర అయితే నా చీరేనండి. ఇది కూడా నా చీరే. ఇది కూడా మైసూర్ సిల్క్ చీరలాగా
మైసూర్ క్రేపు, కంచి పట్టు స్టైల్, అదే కంచి స్టైల్ సేమ్. బెనారస్ జార్జెట్ బ్లౌజు, శారీ ఇలా. ఎంత అందం అంటే మీకు ఇది కూడా స్కిన్ టచ్ చీరలో మెత్తగా ఉంది. ఇచ్చింగ్లు అలా ర్యాషెస్ అలా ఉండదండి చీర, చాలా బాగుంటుంది. కంచి స్టైల్ అండి. కంచిపట్టు చీర నా దగ్గర ఉన్నది ఇదే. గద్వాలు కూడా ఇలాగే వస్తున్నాయి ఇప్పుడు చీరలు. మీకు అంత స్టైల్గానే ఉంటుంది. ఆడపిల్లలకైతే బాగుంటుంది. 5-6 వేలు లోపు ఉన్న చీర అండి. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా చాలా మంచి కలర్, అరిటాకు గ్రీను, బాటిల్ గ్రీను కాంబినేషను. స్క్రీన్ షాట్. ఇదో చీర. ఇక్కడ వరకు ఫ్యాన్సీ ఐటమ్ చూపించాను కదా, ఇంక ఇక్కడ నుంచి మీకు సూపర్ కలెక్షన్. అంతా హెవీ క్వాలిటీ కాటన్ చీరలు అండి, చాలా బాగుంటాయి చీరలు. కొత్త స్టాక్ బాక్స్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా కాస్ట్ చెప్పేస్తాను. 1700 పడుతుందండి. హెవీ క్వాలిటీ మెత్తటి 120 కౌంట్లో కాటన్ చీర, 120 కౌంట్. ఒక్క చీర కొంటే షిప్పింగ్ మీద, 2 కొంటే నేను ఇస్తాను షిప్పింగు. 1700 ఒక్క చీర కాస్ట్. ఒక దాని మించి ఒకటి ఉంటుంది, నచ్చితేనే కొనుక్కోండి. అది సరే. ఈరోజు షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తానండి. షిప్పింగ్ ఈరోజు షిప్పింగ్ ఫ్రీ. ఈ చీర నాదండి, వైట్. మన అందుగా మా అమ్మ మళ్ళీ అడగట్లేదు, ఆవిడకి కూడా చాలా బాగుంది కాటన్ చీర, మెత్తగా 120 కౌంట్ ఇది అనమాట. అలాగే నిన్న మన ఇంట్లో చిన్న విషయం జరిగిందండి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సింక్ కనిపిస్తుంది కదా, శుభ్రంగా నిన్న సాయంత్రం నాకు బిజినెస్లో ఆర్డర్లు తీసుకుంటాను. ఆర్డర్లు అన్నీ అయిపోయాక సాయంత్రం 4:30-5:30 మధ్యలో డిటీడీసీ అబ్బాయి వచ్చి శారీస్ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అతనికి అన్నీ రాసేసుకుని నేను వీడియో చేసుకుని ఇలా జిమ్మేసినవి అన్నీ కూడా పక్కకు పెట్టుకుని ఉంటాను. 5 అయ్యాక ఎండ కదా, టీ పెట్టుకుని టీ తాగానండి. టీ తాగి గ్లాసు వాష్ ఏరేదాకా వెళ్ళాక షింక్లో పెట్టి లైట్గా నీళ్ళు ఇప్పాను. ఎక్కువ ఇప్పేసినట్టున్నాను, నేను చూసుకోలేదు. ఆ గ్లాసు ఆ హోల్కి అడ్డుపట్టడం వల్ల ఏమైందంటే నీళ్ళు షింక్లో కిందకి వెళ్ళటం మానేసినాయి. నేను గ్లాస్ అక్కడ పెట్టి నీళ్ళు తిప్పేసి వెళ్ళిపోయినట్టున్నాను. వెళ్ళి సోఫాలో కూర్చుని డిటీడీసీ అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఈ వీడియోలో ఏయో చూసుకుంటూ సెల్లో 1:30-2 గంటలు సోఫాలోంచి పైకి లెగలేదండి. సాయంత్రం 6 to 8 అనుకోండి, అంతే. 5:40 నుంచి 7:40 వరకు, అంటే 2 అవర్స్. మొత్తం ఏమైంది, ఫుల్గా నీళ్లు షింకు గ్లాసు అడ్డు పడిపోయింది. అడ్డు పడిపోవటం వల్ల నీళ్ళు నిండిపోయి దాని మించి కారిపోయి ఇటు ఎత్తుంది వల్ల హాల్లో ఇలా వెళ్ళిపోయినాయి. అటు దేవుడి గది ఫుల్ అయిపోయిందండి. ఇక్కడ పాదం మునిగిపోయిన నీళ్లు, వంటింట్లో పాదం మునిగిపోయిన నీళ్లు టీవీ హాల్లోకి వచ్చేస్తున్నాయి. నేను ఇంకా సరే ఆడు వచ్చి వెళ్ళిపోయాడు, తలుపేసేసి ఏదో పని ఉండి ఇటు వస్తున్నాను, వస్తే నీళ్ళు తగిలి ఇదేంటి తడి తగిలిందని చూస్తే వాటర్. గుండు గుబేలు పనిపోయిందండి. ఇంకా బావులుగా కాదు, 3 గంటలు పట్టిందండి ఆ నీళ్ళు ఎత్తడానికి. మాకు ఎక్కడ ఇంత హోల్ ఉండదు, అపార్ట్మెంట్ కదా. బకెట్లతోటి ఎత్తుకుని 3 గంటలు మొత్తం తడిసి మొద్ద అయిపోయి శుభ్రంగా ఆ వంకని ఇల్లు పండ్లాగా శుభ్రంగానే చీపురు పెట్టి పావేసుకుని కడగమండి. మేము అపార్ట్మెంట్లో కడక్కోలేదు ఇప్పుడు వరకు. హ్యాపీగా భలే అయిపోయింది. అది పెద్ద స్టోరీ అనమాట. నిన్న నాకు ఎంత పని పెట్టిందో చూసారా. అది ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు, కానీ నేను అంత కష్టపడ్డానని చెప్తున్నాను. దానివల్ల ఏమైందంటే ఇల్లు శుభ్రపడిపోయింది. ఈ తల వెంట్రుకలు తెగ ఊడిపోతున్నాయండి. మనం కర్రతో తడిగొట్టు పెడతా ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ జుట్టు ఊడిపోయిన వాళ్ళకి ఆ కర్రకు ఉండిపోతాయి కదా, అసలు పోవు ఎంత జాడించినా. నిన్న మొత్తం ఇలా వేయటం వల్ల పాతది ఒకటి చిన్న నైటీ, పాత నైటీ ఒకటి తీసేసి పిండి వేయటం వల్ల సూపర్గా ఇల్లు పండ్లు అయిపోయి ఇవాళ ఎంత హ్యాపీగా ఉందో. నెలకోసారి ఇలా ఇల్లు కడిగేసుకొచ్చేమో అనిపించింది అనమాట, కొంచెం నీళ్ళు పోసి. అలాగే ఇది కాటన్ చీర. ఈరోజు షిప్పింగ్ ఫ్రీయే మీకే, అదొకటి. అయితే ఇది మీకు 1700 కదా, ఇది 2300 పడుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, తెగ నచ్చేసింది. స్క్రీన్ షాట్ తీసుకోండి. పైపింగ్ వేసిన కాటన్, హెవీ క్వాలిటీ పైపింగ్ వేసినందుకు రేట్ ఉంది. ఇదో చీర చాలా బాగుంటాయి చీరలు. అన్నీ పింక్ స్టైల్ ఎక్కువ వచ్చినాయే. ఇది పింకు ఆల్రెడీ చూపించాము, ఇది మీకు. ఇదిగోండి, ఇదో చీర బీట్రూట్ కలర్ లాగా, ఇది నేరేడు పండు కలర్. ఇదే బ్లౌజ్ వస్తుంది మీకు. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇదో చీర చాలా ఎండండి,
చాలా అంటే చాలా అండి. ఏదైనా బ్యాంక్ పని ఉందని ఇంటికి వచ్చేటప్పుడు మాడిపోయి మసి అయిపోతాం అనమాట. ఇది కూడా చాలా వంగపూ రంగు, మంచి గ్రీను. ఒక్క చీర 1700 కాస్ట్. నచ్చితే అడగండి. ఇంత మంచి చీరలు నాకు ఎవరన్నా కొనుక్కున్నా కూడా ఇవ్వబుద్ధి అవుదండి బాబు అసలు. ఇలా ఉంటుంది 1700 చీర కాస్ట్. నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదొకటి. ఒకదాని మించి కనకాంబరం కలరు, మెరూన్ కలరు. బ్లౌజ్ బార్డర్ కలరే వస్తుంది. ఇదొకటి. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. అలా ఉంటుంది డిజైన్. ఈ డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఎల్లో అండి ఎల్లో. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. వైలెట్ కలర్ బ్లౌజు, పగడం కలర్ చీర. ఓకే. ఈ చీరలు అండి ఒకప్పుడు ఎన్ని చీరలు అమ్మానంటే నేను 1700 ఒక్క చీర కాస్ట్. షిప్పింగ్ ఫ్రీ అండి టుడే. ఓకే. అలాగే ఇదో చీర. ఇది కూడా బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. నచ్చింది అనుకోండి ఆర్డర్ చేసుకోండి. ఇంకా మీకు ఇగోండి కట్ట ఓపెన్ చేస్తా అంటే కొత్త స్టాకు అలా వస్తానే ఉంటాయండి మన దగ్గర. చీరలు ఎప్పటికప్పుడు అయిపోవటం, కొత్త స్టాక్ రావటం, కొన్ని ఫిల్టర్ అయిపోయాక కొద్దిగా డిస్కౌంట్ చేసి ఇవ్వటం. అలాగే ఇది త్రిబుల్ కలర్ చీర. ఇది మీకు 2000 పడుతుందండి చీర కాస్ట్. 2000 పడుతుంది. ఎందుకంటే త్రిబుల్ కలర్ కట్టి చేసినందుకు మెటీరియల్ కూడా హెవీ, చీర కూడా పెద్దగా ఉంటాయండి, బాగుంటాయి. ఇట్లా ఉంటుంది. మంచి పళ్ళు మెరూన్ వచ్చి బ్లౌజ్ కూడా ఇలా మెరూన్ వస్తుంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2000 పడుతుంది ఈ చీర. మీకు అదిరిపోతాయి చీరలు మాత్రం. ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటాయి. బ్లౌజు డార్క్ అంటే లైట్ డార్క్ కలర్స్. ఈ చీర నాకు కట్టుకోవాలని కోరికొచ్చింది. ఉన్నాయి ఇందులో 2-3 చీరలు నచ్చినాయి. 2000 అండి ఒక్క చీర కాస్ట్. షిప్పింగ్ ఫ్రీ. ఇది నా అదే ఎంత బాగుంది చూసారా. ఇలాగా ఒక్క చీర 2000 పడుతుంది. మెత్తటి కాటను, హెవీ క్వాలిటీ. మీకు ఏదైనా నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి, ఫోటో పెడితే నేను వివరం చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక కలర్ వచ్చితే ఇంకో కలర్ తగలలేదండి. ఏ కలర్కి ఆ కలరే. ఓకే. మంచి ఎల్లో. ఎంత బాగుంది. ఏ చీర నచ్చినా ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి. ఒక దాని మించి ఒకటి. ఇలాంటి చీర తిరుపతి నుంచి ఒక కస్టమర్ కొనుక్కున్నారు, నెల్లూరు ఎక్కడి నుంచో. నెల్లాళ్ళు పట్టింది ఆవిడకి ఆ చీర అందటానికి. ఇది ఒకటండి. ఈ కలర్ బ్లౌజ్ లైట్ డార్క్. ఇది నా అదే. ఈ చీర నేను కుట్టించుకుంటానండి. బ్లౌజు చాలా నచ్చింది. నేను కట్టుకుంటే మీకు తెగ నచ్చేస్తుంది. 2000 పడుతుందండి పైనే, కానీ 2000కి ఇస్తాను నచ్చితే. ఓకే. 2 వైపులా ఇదే బార్డరు. చీర మధ్యలో చిన్న బుటీస్ వస్తాయి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ ఆరెంజ్ కలర్, రెడ్, కనకాంబరం షేడ్లా ఉంటుంది. కొంచెం డార్కే వీడియోలో కంటే. ఇదో చీర అండి. ఇందులో మీకు ఏ చీర నచ్చినా నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను వీటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు అని తెలియజేస్తూ తప్పకుండా ఒక లైక్ వేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా కూడా నా వీడియోలు చూసేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో, ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. అందరికీ నమస్తే. జై శ్రీరామ్. తర్వాత నిన్న వాటర్ తోటి మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. అపార్ట్మెంటు కడగడానికి ఉండదు కదండి, నీళ్ళు వెళ్ళటానికి దారి లేదు. అప్పుడు దోసులతోటి పెద్ద టబ్లోకి ఎత్తి తర్వాత పెద్ద పెద్ద క్లాత్లు పరిచేసి పిండి 3 నుంచి 4 అవర్స్ మొత్తం వాటితో సరిపోయింది. ఇదే సందర్భంగా అంటే కింద పాడేది ఉండదు కాబట్టి, చిన్న ఇంత అగ్గుబుల్ల కూడా కింద ఉండదు కాబట్టి వెరీ హ్యాపీ. ఏమీ పాడవలేదు. ఒక్క డోర్ మ్యాట్ ఒకటే తడిసిందండి అంతే, ఇంకేమీ లేవు. కానీ ఇల్లు చాలా శుభ్రపడిపోయిందండి. నేల అంత చిన్న తలెంటుకులు, చిన్న డస్టు, ఈ చీరలతోటి నూగులా ఉంది. ఇదంతా నీళ్ళల్లో తేలితే వెరీ హ్యాపీ. శుభ్రంగా కడుక్కున్నాను అనమాట ఇల్లు చాలా రోజుల తర్వాత. ఏంటో నాకు చాలా శుద్ధిగా చాలా హ్యాపీ అనిపించింది, పని అనిపించలేదు. అది ఇవన్నీ కూడా మాకు సోది చెప్పాలంటే మరి ఏదోటి నడవాలి కదండి వీడియో. నా కబుర్లు ఇష్టపడి నన్ను చూసేవాళ్ళు చీరలు కొనకపోయినా కూడా చాలామంది ఉన్నారు. వారి కోసమైనా నేను ఏయో ఇలాగా కాసేపు కాలక్షేపం కబుర్లు చెప్తూ ఉంటాను. జై శ్రీరామ్. మళ్ళీ కలుద్దామండి. అందరికీ నమస్తే.